సో లోపలంతా సెంట్రల్ ఏసీ మనం నెల్లూరు నుంచి విజయవాడకి అయితే వెళ్తున్నాం. మనం టైంకి అయితే చేరుకుంటాం. స్పీడోమీటర్ చెక్ చేయడం జరిగింది. 1:30 అయితే వెళ్తుంది చూస్తున్నారు కదా. టైంకి విజయవాడ అయితే మనం చేరుకుంటాం. ట్రైన్కి అయితే టైం అయిపోయింది. మనం అయితే పరిగెత్తుకుంటా వెళ్తున్నాము. ట్రైన్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల్ మేఘ్నా వ్లాగ్స్. హాయ్ గైస్, మనమైతే ఈరోజు విజయవాడకి వెళ్తున్నాం. సో విజయవాడ ఫుల్ టూర్ ప్లాన్ అనేది చెప్తాను. బడ్జెట్లో మనకి నెల్లూరు టు విజయవాడ అయితే వెళ్తున్నాం. సో మనం ఇంటర్సిటీకి అయితే వెళ్తున్నాం. సో ఆ ట్రైన్లో టికెట్ ప్రైస్ ఎంత, బడ్జెట్లో ఎలా వెళ్ళేసి రావాలి, 1 డేలో ఎలాగా టెంపుల్ ఫినిష్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో అయితే చూద్దాం. సో లెట్స్ గో. సో గైస్, మనమైతే నెల్లూరు నుంచి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో అయితే మనం వెళ్తున్నాం. విక్రమసింహపురి అమరావతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండి. సో మనం ఫస్ట్ నెల్లూరులో ఉదయాన్నే 6:30 లోపల రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. సో మనమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాం. 6:30 లోపల ఉండాలి ఖచ్చితంగా రైల్వే స్టేషన్లో. సో మనం రైల్వే స్టేషన్కి వచ్చిన వెంటనే అయితే నాకు ఈ సెంటెన్స్ అయితే కనపడింది. ఫస్ట్ మనలో మార్పు ఉంటేనే కదా దేశంలో మార్పు అనేది ఉంటుంది. అది చాలా బాగా అనిపించింది నాకు. సో మేమైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. కరెక్ట్గా 6:30కి అయితే వచ్చేయాలి. ట్రైన్ ఎగ్జాక్ట్గా టైంకి అయితే వస్తుంది. సో మనకైతే ట్రైన్ రావడం జరిగింది. ఇదేనండి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, అమరావతి విక్రమసింహపురి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండి ఇది. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. సో డోర్ అనేది మనకి ఆటోమేటిక్గా ఓపెన్ అయితే ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది మనం వెళ్ళగానే. సో మొత్తం సెంట్రల్ ఏసీ అండి ఇదంతా. దీని టికెట్ ప్రైస్ వచ్చి 450 రూపీస్ మనకి. నెల్లూరు టు విజయవాడ అండి ఇది. సో గైస్, టైంకి అయితే వెళ్ళిపోతుంది. స్పీడోమీటర్ చెక్ చేసాను, 1:30 అయితే వెళ్తుంది. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్ వెళ్తుందో. టైంకి అయితే మనం విజయవాడకి చేరుకుంటాం. సో ఫ్రెండ్స్, ఈ ట్రైన్ అయితే 5 స్టాప్స్లో అయితే ఆగుతుంది. మనకి 5th స్టాప్ అయితే విజయవాడ. ప్రజెంట్ అయితే మనం తెనాల్లో ఉన్నాం. సో తెనాల్లో ఎవరన్నా ఉంటే కామెంట్ అయితే చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే ఇవ్వండి. సో మనకైతే కరెక్ట్ టైంకి అయితే విజయవాడకి వచ్చేసాం. కృష్ణానది ఎంత బాగుందో చూడండి. మేమైతే కరెక్ట్గా విజయవాడలో వరదలకి 1 డే బిఫోర్ అయితే దర్శనం చేసుకోవడం జరిగింది. మేము ఆ రోజు దర్శనం చేసుకున్నాం. పక్క రోజు అయితే వరదలు అనేది స్టార్ట్ అయినాయి, తుఫాన్ అనేది వచ్చింది. సో విజయవాడ స్టేషన్కి అయితే మనం ఎగ్జాక్ట్లీ 10:45కి అయితే రీచ్ అయిపోయాం. ఫస్ట్ మనం దర్శనం అయితే ఎలా చేసుకున్నాం, ఎలా వెళ్ళాం, ఎక్కడెక్కడ తిరిగాం అనేది ముందు చెప్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. విజయవాడలో అయితే మా అన్న వదిన అనేది ఉన్నారు. సో మేమైతే క్యాబ్ బుక్ చేసుకొని సో వాళ్ళ ఇంటికి అయితే మేము బయలుదేరాము. సో రైల్వే స్టేషన్ నుంచి మనం బయలుదేరి మా అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది గాయస్. సో అక్కడి నుంచి మనం ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే బయలుదేరదాం. మీరు ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దర్శనం ఎలా జరిగింది అనేది ఫుల్ చూపిస్తాం. సో దర్శనానికి అయితే బయలుదేరేసాం గాయస్. సో విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం అయితే మీకు చేయిస్తాను. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ అయితే చేసుకోండి. సో నేను మా వైఫ్ అయితే వెళ్తున్నాము. సో ఇదే అండి, చూసారు కదా ఎంత బాగుందో. మంచి సీనరీస్ అయితే ఉంటాయి. విజయవాడ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అవుటర్ వ్యూ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో మనం ఎంట్రీ పాయింట్కి అయితే వచ్చేసాం. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ముందరికి వెళ్దాం పదండి. సో మనం కొండ ఎక్కి పైకి వచ్చేసిన తర్వాత ఫ్రంట్ వ్యూ అయితే ఇదండి. సో మనం ఫ్రంట్ వ్యూలో అయితే వెళ్తున్నాము. సో మనం దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మనం చూస్తున్నాం కదా కొండల మధ్యలో ఉన్న ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నాం. చాలా అద్భుతంగా అయితే జరిగింది. అమ్మవారు ఇక్కడ ఎలా వచ్చారు, ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది, ఇవన్నీ మీకు తెలుసుకోవాలనుకుంటే నేను కింద లింక్ ఇస్తాను. షార్ట్ వీడియో అయితే ఉంది, ఖచ్చితంగా చూడండి. ఆ కొండల మధ్యలో అమ్మవారు ఎలా వెలిశారు, ఎలా ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చింది, ఈ డీటెయిల్స్ అన్ని దాంట్లో ఉంటాయి. అమ్మవారి దర్శనం అయితే అద్భుతంగా జరిగింది. పైనుంచి మన విజయవాడ చూడండి ఎలా ఉందో. దూరంగా అంబేద్కర్ బొమ్మ ఎవరికైతే కనిపించిందో కామెంట్ చేయండి. దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చాం. చాలా బాగుంది. అమ్మవారిని చాలా దగ్గర నుంచి 5 నిమిషాలు చూడడం అయితే జరిగింది. 2 టైమ్స్ దర్శనానికి వెళ్ళాం. సో తులాభారం ఎవరైతే వేయాలనుకుంటారో దర్శనం అయిపోయి బయటికి రాగానే ఇక్కడే ఉంటుంది. అమ్మవారికి తులాభారం అయితే వేయచ్చు మనం. సో మనకి ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ టెంపుల్స్ అనేవి ఉంటాయి. కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అయితే ఇది. నెంబర్ ఆఫ్ టెంపుల్స్ అనేవి ఉంటాయి. వాటిని అన్నింటినీ దర్శనం చేసుకొని బాగా తిరిగి అలిసిపోయి ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే వచ్చి మేము వెళ్ళే లోపల 2 అయింది. మీరు మధ్యాహ్నం దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా మంచిగా దర్శనం అనేది లభిస్తుంది. సో మధ్యాహ్నం వెళ్ళడానికి ట్రై చేయండి. 2 o'clockకి తక్కువ మంది జనం ఉంటారు. బ్యాక్ సైడ్ నుంచి వ్యూ చూడండి. ఇదే గర్భగుడి ఆలయం అమ్మవారిది. బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఎంత బాగుందో చూడండి వ్యూ అనేది. సో బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అయితే ఇది గాయస్. సో మేమైతే అక్కడ ఫుల్గా దర్శనం చేసుకొని నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్కి అయితే బయలుదేరేసాం. కృష్ణానది మీద ఉన్న ప్రకాశం బ్యారేజ్కి అయితే బయలుదేరేసాం.
సో బయట అవుటర్ నుంచి చూడండి వ్యూ అనేది ఎంత బాగుందో. సో మన అదే ప్రకాశం బ్యారేజ్ నుంచి అవుటర్ వ్యూ అంటే విజయవాడ కనకదుర్గమ్మ వారి గుడి యొక్క కొండపై ఉండేది మనకి క్లియర్ గా అక్కడి నుంచి అయితే కనిపిస్తుంది. మేము వెళ్ళిన రోజు అయితే క్లైమేట్ చాలా బాగుంది. ఆ తర్వాత తుఫాన్ వచ్చి దానికి 70 గేట్స్ ఉంటాయి, అవన్నీ ఎత్తేయడం అయితే జరిగింది. సో గైస్ అద్భుతంగా దర్శనం జరిగింది. అండ్ కృష్ణా నదిలో ఎవరైతే స్నానం చేసి అక్కడ మునగాలి అని అనుకుంటారో వాళ్ళకి చూడండి చాలా బాగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకైతే ఇంటికి వెళ్ళి ఒక న్యాప్ వేసే లోపల టైం అయితే అయిపోయింది. విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే ఫాస్ట్గా అయితే వెళ్తున్నాము. సో మేము వచ్చే లోపల ట్రైన్ అయితే ఆల్రెడీ రెడీగా ఉంది. సో మేమైతే చాలా ఫాస్ట్గా వచ్చేసాము. ట్రైన్ అయితే మనకి ఎగ్జాక్ట్గా 6 o'clock అయితే మనకి విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతుంది. సో మేమైతే ఎలాగో సేఫ్గా టైంకి అయితే వచ్చేసాం. ఎగ్జాక్ట్లీ 6 o'clock అయితే ట్రైన్ ఎక్కడం జరిగింది. ఎగ్జాక్ట్లీ 6 o'clock ఇది బయలుదేరుతుంది. బట్ 6:10 అయితే బయలుదేరింది ఈ రోజు మా అదృష్టం కొద్దీ. సో 6:10 అయితే ట్రైన్ విజయవాడ నుంచి బయలుదేరడం స్టార్ట్ అయింది. మనకి 9:45కి నెల్లూరుకు చేరుకుంటాము. లోపల చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఫ్యామిలీస్తో పిల్లలతో చిన్న పిల్లలతో అయితే చాలా బాగా కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు. సో మామూలు టికెట్ ప్రైస్ అయితే 125 రూపీస్, ఇది అయితే 450. సో గైస్ మీకు వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ మాత్రం చేయండి.